లేదు, అది ఎస్విబిసి నుంచి అయితే కాదనుకుంటున్నాను. నిజానికి స్వామివారికి అనుబంధంగా పనిచేసే ఒక ఛానల్ ఎస్విబిసి ఛానల్ ఉంది. ఎస్విబిసి ఛానల్లో కల్తీ నెయ్యి గురించి, దాని విధానం గురించి అక్కడ అనేక రకాల పండితులతో ఒక ప్రోగ్రామ్స్ నడిపిస్తూ ఉంటారు. ఎస్విబిసి నుంచి కల్తీ నెయ్యి విషయం మీద ఏ ఒక్కరూ మాట్లాడడం లేదు. ఎస్విబిసి నుంచి కానీ లేదంటే టీటీడీ బోర్డులో ఉన్నవాళ్ళు కానీ దీని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ చర్చా వేదికలు, ఛానల్స్, సోషల్ మీడియాలు వీళ్ళు మాత్రమే మాట్లాడేలాంటి పరిస్థితికి ప్రతిరోజు అది కారణమవుతుంది. కనీసం నేను ఒక ఓత్ తీసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయంలో. దీన్ని ఇంకొకసారి ఇంకా కల్తీ నెయ్యి విషయాన్ని మగధా న్యూస్ తీసుకోదు, మగధా న్యూస్ మాట్లాడదు ఇంకా. ఎందుకంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పటికీ నేను ఈ విషయంలో డిబేట్స్ ఒక 3 సార్లు నిర్వహించడం జరిగింది. దానికి ముందు కల్తీ నెయ్యి విషయంలో ఒక రిపోర్ట్ వచ్చింది అన్నప్పుడు కూడా తొలినాళ్లలో చెప్పడం జరిగింది. అసలు కల్తీ నెయ్యి అంశం తెర మీదకి వచ్చిన రోజు కూడా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉండకూడదు అని ఆనాడు నేను చెప్పడం జరిగింది. ఈనాడు అదే చెబుతున్నాను. కానీ దీన్ని పదే ముందుకు తీసుకువెళ్ళడం శ్రేయస్కరం కాదు. అలాగే ఈ పాట విషయంలో ఏదైతే ఆ పాట వచ్చిందో, నిజానికి ఆ పాట రాసిన వాళ్ళు, ఆ లిరిక్స్, ఆ ఎడిటింగ్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. కానీ అది ఇంకా చాలామంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా ఉంది. అది గ్రహించాల్సిన అవసరం ఉంది. ఒక పాట వకుళాదేవి తను ఏడుస్తూ తన బిడ్డకి కెమికల్ పెడుతున్నారు అని వకుళాదేవి ఏడ్చే పరిస్థితిలో లేదు. కలియుగ దైవం, కలియుగ ప్రత్యక్ష దైవం, ఇక్కడ కలియుగాన్ని కాపాడడానికి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయనకి ఒక కెమికల్ పెడితే ఆయన ఆ కెమికల్ తింటారా? ఎంత పెద్ద కఠినమైన గరళాన్ని కంఠంలో పెట్టుకున్న శంకరుడు గురించి, లేదంటే యావత్ ప్రజానికాన్ని దశావతారాలుగా ఎన్నో సందర్భాల్లో ఆదుకున్న వెంకటేశ్వర స్వామిని కాపాడుకునే శక్తి వకుళాదేవికి లేదనుకుంటున్నారా? వకుళాదేవి కన్నీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? స్వామికి ఆ కెమికల్ ఆయన తిన్నారు అని మీరు భావిస్తున్నారా? ఆ జంతుకో మీరు స్వామివారు తినుంటారని భావిస్తున్నారా? నిజంగానే అందులో ఏ కొవ్వు కలిసిన కెమికల్ అనుకోండి, జంతుకో ఏదైనా సరే భక్తుల దగ్గరికి వెళ్ళే వరకు దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ భగవంతుడికి లేదనుకుంటున్నారా? నిజానికి ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ వకుళాదేవి కన్నీరు పెడుతుంది, శివుడు బ్రహ్మలకి ఆవిడ మొరపెట్టుకుంటుంది అని చెప్పిన ఆ పాటని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది సరైన విధానం కాదు. అది భక్తుల మనోభావాలని, హిందుత్వ మనోభావాలని, సనాతన ధర్మం మీద ఒక చెడు ముద్రని వేసేలాగా అయితే అది ఉంది. ఎక్కడ వకుళమాత కన్నీరు పెడుతుంది అని చెప్పడం మాత్రం, స్వామివారు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పడం మాత్రం అది శుద్ధ అబద్ధమే అవుతుంది. ఎంత గరళాన్ని తీసుకువెళ్ళి ఆ లడ్డులో కలిపినా దాన్ని అమృతంగా మార్చగలిగిన శక్తి ఆ దేవదేవుడికి ఉంది. ఎలా అయితే తన భక్తుల్ని కాపాడుకుంటాడో, అంతేగాని మీరు కెమికల్ కలిపినంత మాత్రాన అది కెమికల్గా అది మారుతుంది అని అయితే నేనైతే నమ్మను. నాలాంటి వాళ్ళు స్వామివారిని విశ్వసించే ఎవరూ నమ్మరు. కాబట్టి దీన్ని ఇంకా ఈ భక్తుల మనోభావాలతో ముడిపెట్టే విధంగా కాకుండా ఈ ముడి తీసేసి ప్రశాంతంగా ముందుకు తీసుకువెళ్ళి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఇక నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన కల్తీ ఇది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక చరిత్రాత్మకంగా ఇక నుంచి నెయ్యికి సంబంధించి కల్తీ జరగదు అని చెప్పడానికి ప్రతి ట్యాంకర్కి సంబంధించిన రిపోర్ట్ని ప్రజాక్షేత్రంలో పెడుతున్నారు, ప్రజల ముందు పెడుతున్నారు ఒక రిపోర్ట్ రూపంలో. కాబట్టి తరతరాలకి మళ్ళీ చెబుతున్నాను, ఒక 30 సంవత్సరాల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఆ తరం వాళ్ళు గుర్తించేలాగా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కాలంలో ఒక నష్టం జరిగింది, స్వామివారికే కల్తీ జరిపి లాంటిది పెట్టారు, దాన్ని ప్రూవ్ కూడా చేశాము. కాబట్టి ఆ తర్వాత ఏ నెయ్యికి సంబంధించి, పవిత్రంగా భావించాల్సిన నెయ్యికి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రజల ముందుంచడానికి ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చి ఆ రిపోర్టుని పెడుతూ ఉంటారు. ప్రతి ట్యాంకర్ రిపోర్టు కూడా ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో చూసుకునేలాగా ఒక చారిత్రక నిర్ణయం ఆనాడు జరిగింది అని ఇలా చరిత్రలో చెప్పుకునే లాంటి ఒక విధానాన్ని మీరు తీసుకోగలిగితే, ఆ ధైర్యం ఉంటే అలాంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం ఈనాడు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పొరపాటు జరిగిందని చెప్పడం కాదు, ఈ పొరపాటుని మీరు ఎలా సరిదిద్దుతున్నారు? ఈనాటి వరకు ఇదే కూటమి ప్రభుత్వం నుంచి మేము అందిస్తున్న నెయ్యిలో కల్తీ లేదు, మా రిపోర్ట్ ఇది అని ఈనాటి వరకు మాట్లాడలేదు. ఆనాటి కల్తీనే ఈనాటి వరకు కొనసాగిస్తున్నామే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కల్తీ ఉందా, కల్తీ లేదా, ప్యూర్ నెయ్య
అనే విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ప్యూర్ నెయ్యి అన్నాము కాబట్టి చెబుతున్నాను, అసలు ప్యూర్ నెయ్యి అనేది దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడుంది, ప్యూర్ నెయ్యి అంటే అసలు ఎలా సేకరిస్తారు, ప్యూర్ ఆవు నుంచే వస్తుందా, అసలు ఆవే లేకుండా అసలు ఏంటి పాలే లేకుండా చుక్క పాలు లేకుండా తయారైంది అంటున్నారు కదా. నిజానికి ఆవే లేదు దేశంలో, ఏ స్వామివారికి నైవేద్యంగా సమర్పించాల్సిన దాంట్లో అసలు ఆవే లేదు అనేది ఇంకా అతిపెద్ద చర్చ. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా నేను రెడీ చేస్తున్నాను. అసలు ప్యూర్ నెయ్యి అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా తయారు చేయాలి, మరి ఆనాటి వైసీపీ కానీ ఈనాటి కూటమి ప్రభుత్వం కానీ ఆ ప్యూర్ నెయ్యిని స్వామివారికి సమర్పించగలుగుతారా, అలాంటి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలుగుతారా, అలాంటి పూర్తి విషయాలతో పూర్తి డేటాతో మరికొద్ది రోజుల్లో మీ ముందుకు వస్తాను. రైట్, ఇది అనాలిసిస్. చూస్తూనే ఉండండి మగధా న్యూస్.